చూడండి ఎట్లయితుందో. మనకు కొంచెం తీగ పానకం వస్తుంది. తీగ చాలా టేస్ట్ ఉంటుందండి. మామిడికాయతో వెరైటీ అన్నీ చేస్తారు. ఎంత బాగుంటుందో, తీయ ఉంటుంది. దేనికైనా మీరు కూడా వెరైటీ చేసుకోండి. ఎందుకంటే ఇక మామిడికాయలు అయిపోతున్నాయి. అన్నీ ఇంట్లో నిల్వ చేసుకోవాలంటే మామిడి సాస్ చేసుకోండి. మంచిగా బ్రెడ్కి కానీ మన పూరికి కానీ చపాతీకి కానీ మనకు మంచి పని చేస్తుందండి అన్నిటికీ మనకు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మామిడి తాండు చేస్తే మనకు అప్పుడప్పుడు మంచిగా తినడానికి ఎంత బాగుంటుంది. ఇక చూడండి మామిడి తాండు చేసిన మన బెల్లంతో, ఇది బెల్లంతో చేసా. చూడండి ఎంత ఎండిపోయినాయి అసలు. ఇక చూడండి ఈ సంవత్సరం అంతా ఉంటాయి మనకు నిల్వ. ఒక పెద్ద బాక్స్లో పెట్టుకొని ఉంచుకుంటే మనకు సంవత్సరం వెళ్ళి ఉంటుంది. ఎంత బాగున్నాయండి చూడండి. మనకు సంవత్సరం అంతా ఉంటాయి. మనం అప్పుడప్పుడు నోరు మంచిగా లేకుండా తింటే పుల్లగా తీయగా ఉప్పు ఎంత టేస్ట్ ఉంటుందో, కారంగా ఎంత బాగుంటాయి బెల్లంతో. ఇవి మొన్న చేసిన మీకు చూపించానుగా. ఇగో ఇది బెల్లంతో మామిడి తాండు, ఇది చక్కెరతో మామిడి తాండు. చూసినా ఎంత బాగా అవుతుంది. ఇంకా ఈ మామిడి మ్యాంగో రసం తీసి మంచిగా డీప్లో పెట్టి ఐస్ గడ్డలు చేసి అవి కవర్లో పెట్టి మళ్ళీ డీప్లో పెట్టాలండి. మనం మ్యాంగో జ్యూస్ ఎట్లా మనం బయట మజా తాగుతామో అదొక పీసెస్ గ్లాసులు వేసుకొని వాటర్ పోసుకొని తాగుతుంటే మనకు మజా తాగిన ఫీలింగే ఉంటుందండి. అది కూడా చేస్తాను నేను. మనకు సంవత్సరం అంతా ఉంటుంది. అయ్యో మనకు మ్యాంగో లేదు కదా అన్న ఫీలింగ్ కూడా మనకు ఉండదు తెలుసా. అది కూడా చేస్తా. మ్యాంగో జ్యూస్ మనం మజా తాగుతాం కదా, అలాంటివి కూడా మ్యాంగో రసం తీసి అది డీప్లో పెట్టి ఐస్ చేసి మళ్ళీ అందులోనే పెట్టి మనం ఎప్పుడు తాగాలన్నా అప్పుడు ఒక ఐస్ ముక్క వేసుకొని తాగితే మనకు మజా తాగిన ఫీలింగ్ ఉంటుందండి. అదే మ్యాంగో ఐస్ ముక్కలు అది కూడా చేసి పెడతానండి. మనకు ఎప్పుడు తాగాలంటే అప్పుడు మనకు మజా చాలా బాగుంటుంది. ఇంకా బయట తాగితే కెమికల్ అవి ఉంటాయి, మనం ఇంట్లో వేసుకుని చాలా టేస్ట్గా ఉంటుందండి. చేశారా? మీరు కూడా వెరైటీ చేసుకోండి. ఇట్లనే ఈ బెల్లము తాండు ఇవి ఈ చక్కెరతోని ఇక చూసిండ్రా, ఇక తీగ పానకం ఇక చూసిండండి ఎంత బాగుంది. ఇట్లా రావాలి. అయిపోయింది. ఇగో చూసారా తీగ పానకం ఎట్లా వచ్చిందో. ఇదేనండి మామిడి సాస్ అయినా తాండైనా ఇట్లా చేసుకోవాలండి. ఇది ఆడినాక దగ్గర పడుతుంది, చాలా దగ్గర పడుతుంది. ఇంకా చాలా వెరైటీ చూపిస్తాండి మీకు. వెరైటీ అన్నీ చూపిస్తాను మీకు. ఇది ఆరినాక దగ్గరికి వస్తుంది. మనం ఎండలో పెట్టుకుంటే ప్లేట్లో పోసి మంచి బిల్లలు అయితే అవి కట్ చేసుకోవచ్చు. లేదా ఇట్లనే ఆరినాక మనం ఒక బాటిల్ నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సాస్ అయిపోతుంది. ఇంతేనండి మామిడి సాస్. చూసారా అయిపోయింది. ఇది ఆరినాక దగ్గరికి వస్తుంది. మనకు తీగ పానకం వచ్చింది. చూసారా ఎంత బాగుందని. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. కొంతమంది ఇక్కడ వాళ్ళు మాకు చూపించాలి కదా దాంట్లో ఏమేమి వేస్తుండ్రో ఎలా అని అడిగారండి, అందుకే మీకు చూపిస్తుందండి. చూసా తీగ పానకం వచ్చేసింది. ఇది ఆరినాక దగ్గరికి వస్తుందండి చాలా. ఏంటంటే చూడండి ఓకే అండి ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఇలాగ చేసి పిల్లలకు పెద్దలు అందరు తీసుకోవచ్చు. మనకు మ్యాంగో లేదు మామిడి పండ్లు లేదన్న ఫీలింగ్స్ రాదండి. ఇందులో ఇలా చేసి మీరు సాస్ కానీ మామిడి తాండి కానీ చేసి పిల్లలకి అన్నీ అందించండి. చాలా చక్కగా తింటారు. ఎందుకంటే ఇంకా అయిపోతుంది, ఎప్పుడు వర్షాలు కొడితే తెలియదు. వర్షాలు కొడితే మనం మ్యాంగో ముట్టుకోలేము కాబట్టి ఇప్పుడే అన్నీ చేసుకోండి.
ఎందుకంటే ఇప్పుడు అన్నీ చేసుకొని స్టాక్ పెట్టుకోండి. ఓకే అండి, ఇవన్నీ ఇంకా తీగ పానకం. బాగా వచ్చిందండి. ఆఫ్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఓకే అండి, లైక్ కంపల్సరీ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, బంద్ చేస్తున్నా, ఆఫ్ చేసేసిన. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇసేయండి.